మనందరికీ తెలుసు బరుటో 88th చాప్టర్ ఫ్యూజులు ఎగిరిపోయారంటే ట్విస్టులతో ఎండ్ చేశారు కిజిమోటో సెన్సై. ఆ తర్వాత 3 months గ్యాప్ తీసుకున్నారు. ఆ టైంలో బరుటో టైం స్కిప్ కోసం ఓన్లీ బరుటో ఫ్యాన్స్ మాత్రమే వెయిట్ చేశారు. రీసెంట్ గా 2 weeks బ్యాక్ సారదా టైం స్కిప్ డిజైన్ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా బరుటో టైం స్కిప్ డిజైన్ రివీల్ చేశారు. సారదా హొకాగే ఆఫీస్ లో నిల్చొని ఉంది. అండ్ కొత్త హొకాగే ఎవరో కాదు, మన షికమారు హొకాగే పొజిషన్ కి కరెక్టా కాదా అనే డిబేట్ కి వెళ్ళాము. షికమారు అండ్ సారదా మధ్యలో బరుటో గురించి ఒక సీరియస్ కన్వర్సేషన్ జరుగుతుంది. సారదా బరుటోకి తనను తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, మీరెందుకు అర్థం చేసుకోరు అంటే దానికి షికమారు ఆల్రెడీ తనకి చాలా ఛాన్సెస్ ఇచ్చేసాము, తను హొకాగే అండ్ తన కొడుకు కవాకిని చంపడానికి ట్రై చేశాడు, తను ఒక ట్రైటర్, పనిష్మెంట్ అయితే అనుభవించక తప్పదు అంటాడు. దానికి సారదా బరుటో 7th హొకాగేని ఎప్పటికీ చంపడు, తన సైడ్ స్టోరీని కూడా వినొచ్చు కదా అంటుంది. దానికి కొనోహమారు బరుటో గిల్టీ కానప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు అండ్ ఏడా సెండ్రేగన్ కూడా మనకి విట్నెస్ గా ఉంది అంటాడు. దీన్ని బట్టి మనకి కొనోహా గవర్నెన్స్ ఏడా మీద చాలా ట్రస్ట్ ఉంచుతున్నారని అండ్ తను ఏది నిజం అని చెప్తే అది నమ్ముతున్నారని మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఏడాకి కొనోహాతో పనే లేదు, తనకి ఇంపార్టెంట్ కవాకి మాత్రమే. కవాకి ఏం చెప్తే తను అది చేస్తుంది. దీనివల్ల కొనోహా వాళ్ళ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందుకెళ్తే సారదా డెత్ పెనాల్టీ వేస్తే ఎవరైనా పారిపోతారు, తన మీద ఆ ఆర్డర్స్ తీసేయండి అని అడుగుతుంది. దానికి షికమారు ఇవి జస్ట్ కొనోహా లాస్ట్ నుండి వచ్చిన ఆర్డర్స్ మాత్రమే కాదు, కొనోహాలో ఉండే ప్రతి ఒక్కరు తన బిట్రేయల్ మీద కోపంగా ఉన్నారు, నేను ఆర్డర్స్ తీసేసినా జనాలు ఒప్పుకోరు అంటాడు. ఇదే లాస్ట్ డిస్కషన్, ఇంక ఈ టాపిక్ తీసుకొని రాకుండా నీ మిషన్ కంప్లీట్ చెయ్యి అంటే దానికి సారదా బ్లాక్ హెడ్ అంటుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. దానికి కొనోహమారు సారదా నువ్వు 8th హొకాగేతో మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోతున్నావు అని అంటాడు. షికమారు కొనోహమారుని ఆపి సారదాతో నేను నీ గురించే వరి అవుతున్నాను, నువ్వు ఇలా ఉంటే హొకాగేనే కాదు గెనిన్ కూడా అవ్వలేవు అంటాడు. దానికి సారదా మా నాన్న బరుటో లాగా ట్రైటర్ కాబట్టి అవ్వలేను అంటున్నావా అని అంటుంది. దానికి షికమారు సాస్కేకి దీనికి సంబంధం లేదు, కొనోహా ఫ్యూచర్ షినోబిగా మాత్రమే మాట్లాడుతున్నా అంటాడు. దానికి సారదా చాలా కోపంగా మా నాన్న చాలా క్రైమ్స్ చేసి రోగ్ నింజాగా మారాడు, బట్ లార్డ్ 7th మా నాన్నని తిరిగి విలేజ్ కి తీసుకొచ్చాడు, ఆయన కూడా గెనిన్ గా ఉండగానే హొకాగే అయ్యారు, నా రోల్ మోడల్ లార్డ్ 7th నువ్వు కాదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేజ్ లో మనం నారుటో అండ్ హినాటాని చూస్తాం. మనం ప్రీవియస్ చాప్టర్స్ లో చూసినట్టు వీళ్ళిద్దరూ ఒక టైమ్లెస్ డైమెన్షన్ లో సీల్ చేయబడ్డారు. ఈ డైమెన్షన్ లో టైం నడవదు. సో నారుటో అండ్ హినాటా సీల్ చేసినప్పుడు ఏ ఏజ్ లో అయితే ఉంటారో ఎప్పటికి బయట వచ్చినా అదే ఏజ్ లో ఉంటారు. అండ్ ఆ డైమెన్షన్ లో కవాకి తిరగలుగుతున్నాడు. జిగెన్ ఇలా చేయలేకపోయాడు, బట్ కవాకి ఈస్ డూయింగ్ దిస్. అంటే ఈ 3 years టైంలో కవాకిలో ఓట్సిస్ కి పవర్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ప్యానల్స్ లో మనం సారదా అండ్ సుమిరా మధ్యలో కన్వర్జేషన్స్ చూస్తాం. సారదా సుమిరాతో మాస్టర్ షికమారు తప్పేది లేదు అని తెలిసిన హార్ష్ గా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని చెబుతుంది. దానికి సుమిరే ఏడా ఓమ్నిపోటెన్స్ వల్ల కొన్ని కరెక్ట్ గా లేవని ఎవరు గుర్తించలేకపోతున్నారు, కవాకినే 7th హొకాగే కొడుకు అని అందరూ నమ్ముతున్నారు, అసలు కవాకి జెనెటికల్ గా నారుటోకు పుడితే కవాకి బాడీ కారా చేతిలో ఎలా మాడిఫై చేయబడుతుంది అండ్ మోమోషికి కవాకిలో లేడు కదా, మాస్టర్ షికమారు కూడా అప్పట్లో ఈ విషయం గురించి చాలా ఆరా తీశారు, ఆమ్నిపోటెన్స్ వల్ల అందరూ ఈ సింపుల్ లాజిక్ ని కూడా మెల్లగా మర్చిపోతున్నారు అంటుంది. దీన్ని బట్టి మనకి ఆమ్నిపోటెన్స్ టైం బై టైం ఎంత పవర్ఫుల్ అవుతుందంటే జనాలు సింపుల్ లాజిక్స్ ని కూడా పట్టించుకోవడం మానేశారు. సారదా అండ్ సుమిరా కలిసి ఏడా దగ్గరికి వెళ్తారు. సారదా ఏడాతో ఆమ్నిపోటెన్స్ ని రివర్స్ చేయమని అడుగుతుంది. దానికి ఏడా ఇప్పుడిప్పుడే నేను దాని గురించి తెలుసుకుంటున్నాను, ఆమ్నిపోటెన్స్ మీద నాకు కంట్రోల్ ఉండదు, లైక్ మై చామ్, అండ్ ఆమ్నిపోటెన్స్ లో ఉన్న వాళ్ళకి నువ్వు ఎన్నిసార్లు నిజం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు అంటుంది. దానికి సారదా యాక్చువల్ గా జరిగిన ట్రూత్ ని మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు కదా అంటే దానికి ఏడా ఒకసారి ఆలోచించండి, అందరి మెమరీస్ ఒకేలా ఉండి జస్ట్ మీ మెమరీస్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి, మీలో ఫ్లా ఉందనుకుంటారా వాళ్ళలో ఫ్లా ఉందనుకుంటారా, ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే నేనైతే ఎప్పుడో ఈ విషయం మీద గివప్ ఇచ్చేసేదాన్ని, పాత మెమరీస్ ని తీసుకొని రావడం కంటే కొత్త మెమరీస్ ని క్రియేట్ చేయడం బెటర్, బట్ దాని వల్ల కూడా రిస్క్ ఉంటుంది అంటుంది. అండ్ ఏడా సారదా అండ్ సుమిరా మీద చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. మీరిద్దరు ఓట్సిస్ కి కాదు కదా, మీ మెమరీస్ ఎందుకు రీరైట్ కాలేదో నాకు అర్థం కావట్లేదు, ఇంతకీ మీరు నా ఎంచాంట్మెంట్ లో ఉన్నారా లేదా అని అడుగుతుంది. సుమిరాకి మీరు ఎంచాంట్మెంట్ లో లేరన్న విషయం ఎవరికి తెలియనివ్వద్దు అని షికమారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. బికాస్ వీళ్ళిద్దరూ ఎంచాంట్మెంట్ లో లేరన్న విషయం డేమన్ కి తెలిస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ లో థ్రెట్ లేకుండా ఇద్దరిని చంపేస్తాడు. సో సుమిరా అండ్ సారదా మేము నిజంగా నీ ఎంచాంట్మెంట్ లో ఉన్నాము, బట్ అది బయట కనపడకుండా దాచుతున్నామంతే అంటే ఏడా నమ్ముతుంది. అండ్ ఏడా బిల్డింగ్ కి కొంచెం దూరంలో కవాకి అండ్ మిట్సుకి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో కవాకి అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ మిట్సుకి కూడా అవుట్ఫిట్ లో చాలా కోల్డ్ గా కనిపిస్తున్నాడు. కవాకి మిట్సుకిని తన బ్లడ్ థర్స్ట్ తగ్గించుకోమంటాడు. అది తనకి సఫకేటింగ్ గా ఉంది అంటాడు. ఈ లైన్ బట్టి మనకి మిట్సుకి డే అండ్ నైట్ బరుటోని చంపడం గురించి ఆలోచిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. మిట్సుకి కవాకితో బరుటోని ఇంకా చంపాలి అనుకుంటున్నాడు అండ్ తను నీలాగే ఓట్సుస్ కి తను కూడా తన చాకరాన్ని అరెస్ట్ చేసి అటాక్ చేసే పాసిబిలిటీ ఉంది అంటే దానికి కవాకి ఒకవేళ తన సెన్సరీ టీం నుండి తప్పించుకున్నా తన దగ్గరికి రాగానే నాకు తెలిసిపోతుంది అంటాడు. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వాళ్ళిద్దరి కర్మాస్ దగ్గరికి వచ్చే కొద్ది రెజనేట్ అవుతాయి. సో ఒకరి ప్రెసెన్స్ ఒకరు ఫీల్ అవ్వగలరు. మిట్సుకి కవాకితో నేను కాపాడాలి అనుకుంటున్నా, తనని ఖచ్చితంగా చంపేస్తా అంటాడు. దానికి కవాకి నీకు నచ్చింది చేసుకో, బట్ నాకు మాత్రం కొంచెం దూరంగా ఉండు, ఫాలో అవ్వకు అంటాడు. మిట్సుకి మాట్లాడుతూ ఉండగా సర్చ్ స్క్వాడ్ వాల్ బయట క్లైమాక్స్ కనుక్కున్నారు అని రిపోర్ట్ చేస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ మిట్సుకి కవాకి మీద డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బరుటో ఎప్పుడు మిట్సుకితో ఇంత రూడ్ గా బిహేవ్ చేయలేదు. అండ్ మిట్సుకి మైండ్ లో ఉన్న ఇమేజ్ కి కవాకి బిహేవియర్ కి అస్సలు సెట్ అవ్వదు. సో ఫ్యూచర్ లో చూద్దాం మిట్సుకి ఏం కంక్లూజన్ కి వస్తాడు అనేది. అండ్ నెక్స్ట్ ప్యానల్స్ కి వెళ్తే హిమవారిని చోచో అండ్ షికడా ఇనోజిన్ తో ప్రాక్టీస్ చేయడం చూస్తాం. అండ్ హిమవారి కూడా ర్యాపిడ్ గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బరుటో చాప్టర్ 78 లో హిమవారి బరుటో కోసం షినోబి అవ్వాలి అనుకోవడం మనం చూస్తాం. షీ ఈస్ ట్రైయింగ్ వెరీ హార్డ్. ఇనోజిన్ హిమవారిని ఎందుకింత స్ట్రాంగ్ గా అవ్వాలనుకుంటున్నావు అంటే చెప్తే అందరూ నన్ను తిడతారు, బట్ నాకు బరుటోకి హెల్ప్ చేయాలని ఉంది అంటుంది. దానికి షికడాయ్ తను మీ డాడీని చంపేశాడు, నీకు గుర్తులేదా అంటే దానికి హిమవారి నా కోసం అండ్ డాడీ కోసం తన ప్రాణాలు రిస్క్ చేశాడు, తను డాడీని చంపి ఉండడు అండ్ మా డాడీ ఇంకా ఎక్కడో బ్రతికే ఉంటాడు అనిపిస్తోంది అంటుంది. నాకైతే ఫ్యూచర్ లో హిమవారికి ఈ స్టోరీలో చాలా పెద్ద రోల్ ఉంటుంది అని అనిపిస్తోంది. అండ్ ముందుకు వెళ్తే కవాకి సచ్చిపాటి దగ్గరికి వెళ్లి సుకోనా హికోనా అనే ఎబిలిటీతో కోడ్ క్లైమాక్స్ ని స్ట్రింక్ చేస్తూ ఉంటాడు. ఈ ఎబిలిటీతో తను ఏ వస్తువునైనా స్ట్రింక్ చేయగలడు అండ్ నార్మల్ సైజ్ కి తీసుకొని రాగలడు. అది తన మీద కూడా వర్క్ అవుతుంది, బట్ రిమైనింగ్ పీపుల్ మీద వర్క్ అవ్వదు. సర్చ్ పార్టీలో ఒకడు కోడ్ ఇంత దగ్గరికి వచ్చి మరీ ఎందుకు అటాక్ చేయట్లేదు అండ్ బరుటో మీద తనకి స్పెషల్ గ్రడ్జ్ ఉంది, ఎందుకని తనని అటాక్ చేయకుండా కొనహ మీద పడుతున్నాడు, వీళ్ళిద్దరూ ఒకరినొకరు చంపేసుకుంటే బాగుంటుంది కదా అంటాడు. దానికి కవాకి బరుటో ఇన్ని రోజులు విలేజ్ లో లేకపోవడం వల్లే కోడ్ అటాక్ చేయకుండా ఉండి ఉండొచ్చు అంటాడు. సడన్ గా కవాకి ఆ షినోబి మెడకి ఒక క్లామార్క్ చూస్తాడు. దాన్ని కూడా స్ట్రింగ్ చేసి టోటల్ కోనహాలో ఉండే సర్చ్ పార్టీస్ అన్నిటిని ఒక చోటకి రమ్మంటాడు. బట్ ఇట్స్ టూ లేట్. ఆ మిగిలిన క్లైమాక్స్ నుండి మోన్స్టర్స్ బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి అండ్ ప్రజలను అటాక్ చేస్తాయి. షికమారు సివిలియన్స్ అందరినీ రెస్క్యూ చేయవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అండ్ సడన్ గా కోడ్ ఎందుకు అటాక్ చేస్తున్నాడో షికమారుకు అర్థం కాదు. సరదా అండ్ కవాకి క్లా మోన్స్టర్స్ తో ఫైట్ లోకి దిగుతారు. ఉన్నట్టుండి ఒక మోన్స్టర్ లో నుండి కోడ్ బయటకు వచ్చి సరదాతో నైస్ టు ఫైనల్లీ మీట్ యు ఉచిహా సరదా అంటాడు. సరదా కోడ్ ని నీకేం కావాలి అని అడిగితే దానికి కోడ్ నేను బరుటో గురించి వెతుకుతున్నా అంటాడు. సరదా బరుటో 3 years అయింది విలేజ్ నుండి వెళ్ళిపోయి, తను ఇక్కడ నీకు దొరకడం ఉంటుంది. దానికి కోడ్ అవును నాకు తెలుసు, తన లాస్ట్ 2 years గా వెతుకుతున్నా అంటాడు. ఇక్కడ మనకు చిన్న హింట్ దొరుకుతుంది. బరుటో విలేజ్ నుండి వెళ్ళిపోయిన 1 year తర్వాత కోడ్ తో కన్ఫ్రంటేషన్ జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది మనకి ఎవరికి తెలియదు. సో కోడ్ నేను బరుటో గురించి వెతికి అలసిపోయాను, తన పాత ఫ్రెండ్స్ ని ఏమైనా చేస్తే వస్తాడేమో అనిపించింది, అందుకే కోనహాకు వచ్చాను, తనకు వినపడేలాగా అరువు అంటాడు. అంతే, డైరెక్ట్ గా మొహం మీద దిగుతాడు. నా లైఫ్ లో నేను ఇంతవరకు ఇలాంటి ప్యానల్ చూడలేదు. ఇది మాత్రం వన్ ఆఫ్ ద మాసెస్ట్ ఎంట్రీస్ ఇన్ ది యానిమే హిస్టరీ అవుతుంది. బరుటో కోడ్ తో నీకు ఇలాంటి ఆలోచనలు ఉండడం వల్లే గర్ల్స్ నిన్నెవరు దేకరు అంటాడు. బరుటో విలేజ్ లోకి రాగానే సెన్సరీ టీమ్ కి బరుటో సిగ్నల్స్ అందుతాయి. సో సెన్సరీ టీమ్ అందరికీ రిపోర్ట్ చేస్తారు. నాకు ఇందులో ఉన్న డౌట్ ఏంటంటే బరుటో పర్ఫెక్ట్ గా సరాదా అండ్ కోడ్ ఉన్న ప్లేస్ కి ఎలా టెలిపోర్ట్ అవ్వగలిగాడు? తను కూడా ఫ్లయింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకొని ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్ ప్లేస్ కి ఎలా టెలిపోర్ట్ అయ్యాడు? కెన్ హీ సీ త్రూ డైమెన్షన్? అండ్ తనతో పాటు మనం సాస్కే స్వాడ్ ని చూస్తాం. ఎందుకని సాస్కే తన స్వాడ్ ని బరుటోకి ఇచ్చి ఉంటాడు? అసలు 2 years బ్యాక్ వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? తన చాక్రాని అరెస్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నా అందరికీ తెలిసేలాగా విలేజ్ లో ఎంట్రీ ఎందుకు ఇచ్చాడు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనకి నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తాయి. నచ్చితేనే లైక్ చేయండి, ఏది నచ్చినా నచ్చకపోయినా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ కంటెంట్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.